బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. బన్నీ గారు అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎట్లా ఉండేవాళ్ళు మీతో? బిహైండ్ ద స్క్రీన్ స్టార్టింగ్ ఫస్ట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు అయితే యాజ్ ఎ ఫ్యాన్గా నాకు ఎలా ఉంటుందంటే, మనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు నాలాగే అతనికి షూటింగ్లో. మనం చాలా ఎగ్జైట్ అయిపోతుంటాం. అరే రే అమ్మ అని. సో ఫస్ట్ నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను షూట్లో నాకు ఏ క్యారెక్టర్ ఇస్తారనేది పక్కన పెడితే అతన్ని చూడడానికే వెళ్ళినట్టుంది అది. అతన్ని చూడాలని. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఎప్పుడూ డైరెక్ట్ అంటే కలిసే ఛాన్స్ వచ్చినా కూడా కలలేదు. ఇలాగ షూటింగ్ ద్వారా కలాలి అని ఒక గోల్లా పెట్టుకున్నా. సో ఇంకా ఈ ఛాన్స్ వచ్చింది అని చెప్పి ఆ రోజు చూద్దామని వెయిట్ చేస్తుంటే వెళ్ళే లోపలికి ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాత ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. కానీ వెళ్ళిన వెంటనే నమస్తే అన్న అంటే ఆయన అన్నారు అంతే. ఆ స్టార్టింగ్ ఏం అది ఉన్నారు. అనగాని తర్వాత సీన్ అయింది, వైడ్లో మొత్తం అయిపోయింది. చేసిన తర్వాత మళ్ళీ నా క్లోజ్ మిడ్ పెట్టినప్పుడు అప్పుడు షార్ట్ జరుగుతున్నప్పుడు ఒక ఆ సీన్లో ఎలా చేయాలి అంటే ఆ సీను ఇప్పుడు మీరు సినిమా చూసారు కదా, ఆ సినిమాలో ఆ ఫోటో క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసేటప్పుడు నాకు దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అదే అడదాం అనుకుంటున్నా, అది దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అయితే సార్ జస్ట్ దొంగచాటుగా నువ్వు క్లిక్ చేయి, నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు అని సార్. అయితే సర్లే అని చెప్పి అది కొంచెం కామెడీ టైమింగ్లో కూడా చేయాలన్నమాట. అతను సీరియస్గా మాట్లాడుతుంటారు, సీఎం గారు మాట్లాడుతుంటే ఎలాగెత్తి అంటే అది చేస్తుంటే రావు రమేష్ గారు గట్టిగా నవ్వేశారు అనమాట లొకేషన్లో. భలే చేశాడు మనోడు అని ఆ టైమింగ్లో చేసినాను. నవ్విన తర్వాత అప్పుడు అతను అడుగుతారు, ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతారు ఆయన. అంటే స్టార్టింగ్ సుకుమార్ సార్ చెప్పినట్టు ఎలాగైతే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారో అలాగే భయంతోనే చెప్పాలి. ఎందుకంటే నేను అతని దగ్గర ఫోటోగ్రాఫర్ అంటే ఆయన దగ్గర పనుల్లాగే, అంత పెద్ద సీఎం గారి దగ్గర పర్సనల్ ఫోటోగ్రాఫర్ అంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడేమో అని భయంకి తీసావా నువ్వు అని సీరియస్గా కడితే నేను ఈ టైప్ ఆఫ్ భయం చూపిస్తుంటా. అదే యాక్చువల్లీ స్క్రిప్ట్లో ఉంది. అయితే బన్నీ అన్న అప్పుడు మాట్లాడారు, రైట్ రా అన్నారు అంటే వెళ్ళే అనమాట. ఆ సీన్ అలా కాదు, చిన్న చేంజ్ ఓవర్ చేద్దాం అని చెప్పి, అదే మా ఇంట్లో మా అబ్బాయికి ఏదైనా రిమోట్ ఏదైనా ఎక్కడుందన్నా అని అడిగితే ఏమన్నాడు నాకు తెలియదు అసలు ఎక్కడుందో అంటే ఈ టైప్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. అలా ఒకసారి ట్రై చేయి అన్నాడు. అంటే సీఎం గారు నాకు చూసి ఫోటో తీసాను అంటే నేనా ఫోటో నేను తీస్తాను సార్. సో ఈ టైప్ ఆఫ్ బిల్డప్లో చేయాలంటే అలా చేశారు. చేసేసరికి వెంటనే సుకుమార్ సార్ వచ్చి ఎందుకు చేసావురా అన్నారు. అనగానే నేను మరి అతను చెప్పారు అని చెప్పలేకపోయాను. ఆల్రెడీ మనకు ఆ ఫ్యాన్ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి. అప్పుడు బన్నీ అన్నే డల్లింగ్ నేనే చెప్పా వద్దా అని అన్నారు. లేదు అసలు యాక్చువల్లీ ఆయన దగ్గర మనోడు పని చేస్తున్నాడంటే అంత భయం ఉంటుంది, ఉద్యోగుల నుంచి తీసేస్తాడేమో అని వచ్చబడిపోద్ది మనడికి, అలాంటిది మనం ఎటకారం చేయకూడదు అని అంటే ఓకే క్యారీ ఆన్ అని అంటే అప్పుడు నేను మళ్ళీ ఐఎస్టీ సార్ చెప్పినట్టు చేశాను, సుకుమార్ సార్ చెప్పినట్టు. సో అప్పుడు ఆయన మాట్లాడారు ఫస్ట్ ఆ షార్ట్కి సంబంధించి. ఇంకా షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా బ్రేక్, జస్ట్ షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో నేను అలా మాట్లాడదు అనుకుంటున్నా కానీ ఆయన ప్రాక్టీస్లో 24/7 ప్రాక్టీస్లో ఉంటారు ఆయన. మీకు షార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా ఉంటారు, అక్కడ సోఫాలో కూర్చున్నా ఏదో డైలాగ్ చెప్తా అంటే నెక్స్ట్ ఏ సీన్ అయితే చేస్తారు ఆ సీన్ గురించి అలాగ అనుకొని ఇదే ఏదైనా ఇంపార్టెంట్ సుకుమార్ సార్ వచ్చి మాట్లాడుతున్నారని అంటే ఆ టైంలో మాట్లాడతారు కానీ లేకపోతే ఈ ప్రాక్టీస్లో ఉంటారు. సో ఆ టైంలో మనం వెళ్ళి ఏది మాట్లాడలేం కదా, మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా యాక్టర్గానే వెళ్ళాం కదా, అలా డిస్టర్బ్ చేయకూడదని చేయలేదు. కాకపోతే మధ్యలో ఒక 2-3 టైమ్స్ నార్మల్గానే మాట్లాడా, అంటే షార్ట్కి సంబంధించి ఇలాగా అలా ఇక్కడి నుంచి వచ్చా, ఈ లైట్ నా మీద పడుతుందిరా కరెక్ట్ చూసుకో, ఇవి స్టార్టింగ్ షూట్ అయినంత వరకు అదే మాట్లాడా. ఎండింగ్లో ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మాట్లాడే ఛాన్స్ దొరికింది. ఓకే, శ్రీవల్లి బర్త్డేకి కూడా వెళ్ళారు కదా మీరు, అంటే చేశారు కదా శ్రీవల్లి బర్త్డే సాంగ్, దాంట్లో బర్త్డే అదే ఈ కిసిక్ సాంగ్ అందులో కూడా మొత్తం 6 days అయిందండి అది షూట్. 6 days షూట్ అయితే. సో ఎలా రష్మిక గారు ఎలా ఉండేవారు అంటే రష్మిక గారు ఆ రోజు సాంగ్ డే రోజు మొత్తం అందరూ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, సిండికేట్ మెంబర్స్, మినిస్టర్లు అందరూ ఉంటారు కదా సినిమాలో. సాంగ్ రోజు అంతా ఆవిడ కూడా ఎక్కువ రోజులు రాలేదు, 6 daysలో 2 days 3 days వచ్చారు. మిగతా సాంగ్ అంతా శ్రీలీల గారి మీద అవుద్ది కదా. ఆవిడతో మనకి ఎప్పుడంటే ఆ ఇంట్లో సీన్, ఈ సాంగ్ స్టార్ట్ అవ్వకముందు సీన్ ఉంటుంది కదా, అతను రావు రమేష్ గారు ఫోటో దిగాలబ్బా అని శ్రీవల్లి గారు తన్నప్పుడు ఏడా కిసిక్ అంటే నేను వస్తా కదా, అప్పుడు ఆవిడతోనే కాంబినేషన్ డైలాగ్స్ ఏమి ఉండవు, ఆవిడ పక్కన నించొని ఉంటారు, ఆవిడ ఫోటో దిగడానికి వస్తే నేను ఎంట్రీ ఇస్తాను. అప్పుడు అది జస్ట్ అంత ఎక్కువ మరి అంత
అంటే మాట్లాడుకునే అంత టైం లేదు. బట్ కొంచెంసేపు మాట్లాడింది కూడా జస్ట్ ఆవిడ హాయ్ చెప్పడం, నేను కూడా హాయ్ అండి అని మాట్లాడడం, అంతే. సో అంటే తెలుసా ముందే కిసిక్ సాంగ్ ఉంటుందని చెప్పారా? తెలీదండి నాకు తెలీదు. కానీ ఆ షూట్ అయిపోయిన తర్వాత, అది హౌస్లో సీన్ అయిన తర్వాత ఆ రోజు ప్యాకప్ అయిపోయింది. కానీ ఆ సాంగ్ ఎప్పుడు లాస్ట్లో అయింది, షూటింగ్ లాస్ట్ డేస్లో అయ్యాయి. ఈ ఇంట్లో సీన్ ఎప్పుడో జరిగిపోయింది అది, అంటే ఒక 4 months రిలీజ్ 4 months ముందే అయిపోయింది. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారనమాట, ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కొంచెం నీ పేరు మీద ఈ పేరుకి సంబంధించి ఉంటుంది అన్నారు. అని ఉంటుంది అంటే ఎక్కడో చిన్న ముక్క ఏదో ఎలాగో ఉంటుందేమో చిన్నది అనుకున్నా, కానీ సాంగ్ మొత్తం అలాగే ఉంటుందని తెలీదు. అది షూట్కి వెళ్ళిన రోజు చూసి అప్పుడే విన్నాక సాంగ్ నేను. నిజంగా భలే థాట్ అది, కిసిక్ ఆ సాంగ్ తోనే సాంగ్ అంటే దానికి ముందు సీన్ అలాగ ఉంటుంది. అదే దానికి ముందు సీన్ ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ టైప్ లో ఎండ్ అవుద్ది. అదే సాంగ్ లీడ్ కనెక్టెడ్ సాంగ్ అనమాట. సో మరి పుష్ప 3లో ఏమేమి షూట్ చేశారు పైన? లేదండి, పుష్ప 3లో ఇంకా నా వెంటనే నాకు జస్ట్ అంటే ఉంటాను లేదో కూడా తెలియదు. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే, పుష్ప 3లో ఇంకా మంచి క్యారెక్టర్ ఉంటుంది మీది, అంటే ఇంకా త్రూ అవుట్ ట్రావెలింగ్ ఉంటుంది మీది రావు రమేష్ గారితోని. సో ఇంకా సార్ మైండ్లో ఒకసారి మీరు పడ్డారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా సార్ ఇంక ఏ సినిమా చేసినా మీరు ఉంటారు, అండ్ 3లో కొంచెం దీనికంటే బెటర్ గానే ఉంటది అని చెప్పారు. రావు రమేష్ గారు పిఎం అవుతారు. ఇప్పుడు రావు రమేష్ గారు సీఎం అయిపోయారు కదా, అయిపోయిన తర్వాత ఆయన చెప్తారు కదా డైలాగు, మీరు సీఎం అయినాక ఈడే మీ ఫోటోలు కొట్టేవాడని. అదే ఆయన నెక్స్ట్ పిఎం అవుతాడా అంటున్నా. మరి నెక్స్ట్ పిఎం ఏమో, ఆయన పిఎంఓ ఏదైనా ఏది చేస్తారో మరి మనకు తెలియదు. చూడాలి మరి, 3 స్టార్ట్ అయితే చూడాలి. సో అంటే అందరూ సక్సెస్ చేసుకుంటున్నారు. అవునండి. అనుకోకుండా సంధ్యా థియేటర్ ఇష్యూ రోజుకి పెరిగిపోతుంది. అవును. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే లిటరలీ అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. అన్ఫార్చునేట్గా అలాగే జరిగింది. సో లిటరలీ ఒక మనిషి అలాగా చనిపోతే ఎవరైనా సరే డబ్బుల రూపంగా ఏదైనా సాయం చేయగలరు, అండ్ వెళ్ళి వాళ్ళ ప్రెజెన్స్ వెళ్ళి ఏదైనా ఓదార్పు ఏదైనా చేయగలరు. కానీ ఏది చేసినా కూడా మనిషి పోయిన తర్వాత వాళ్ళని తీసుకొని రాలేం. ఆ గిల్ట్, ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉండిపోతుంది. అది మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనం అది ఇచ్చేయలేం. ఆ బాధ ఎప్పటికీ ఉండిపోద్ది. సో ఆబ్వియస్లీ అందరిలాగే మనకేంటంటే అంటే అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ ఎందుకు ఇలా జరిగింది, అవ్వకుండా ఉంటే బాగుంది కదా అని ఒక బాధ అయితే ఉంది. అంటే వెళ్ళారు ఆ రోజు మీరు థియేటర్కి కూడా వెళ్ళారట? నేను వెళ్ళలేదు సంధ్యా థియేటర్కి. నేను సంధ్యా థియేటర్కి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. అంటే 5:30 షో ఉంటుంది కదా మార్నింగ్. అప్పుడు మీరు లేరు అక్కడ? 9:30కి అయింది కదా ఈ ఇన్సిడెంట్. 9:30 అప్పుడు నేను వెళ్ళలేదు. మార్నింగ్ 5:30 షోకి మేము బుక్ చేసాం. అప్పటికి మేము మార్నింగ్ వెళ్ళినప్పటికీ మొత్తం ఫుల్ పోలీసులు, అంతా చాలా స్ట్రిక్ట్ ఇది ఉండేది. నార్మల్గా అందరూ మేము లోపలికి వెళ్ళకుండా అక్కడ ఎక్కడ బంచ్ ఆఫ్ పీపుల్ నించొని ఉన్నా తిట్టేస్తున్నారు, ఎలాంటి ఎక్కడ ఎందుకు మీరు నించుంటున్నారని. అయితే ఎందుకు ఎంత స్ట్రిక్ట్ అయిందని మాకు తెలియదు. ఈ నైట్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి ఇమీడియట్గా న్యూస్ రాదు కదా. నైట్ పడుకొని లేసాం, థియేటర్కి వెళ్ళేసరికి మొత్తం పోలీస్ సెక్యూరిటీ, ఎందుకు ఎంత సెక్యూరిటీ అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది జరిగింది అని. మళ్ళీ మీ కెరీర్ విషయానికి వస్తే అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు కెరీర్? అంటే ఫన్ బకెట్ భరత్గా ఎప్పుడు పేరు వచ్చింది? నేను 2014లో వచ్చానండి ఇండస్ట్రీకి. 14లో వచ్చిన తర్వాత 14 నుంచి 16 వరకు నార్మల్గానే, అంటే మనకి పెద్ద ఎవరో తెలియదు కదా, ఊరే కొత్త ఇంకా హైదరాబాద్. అప్పుడు వచ్చిన వెంటనే అలాగే ఎవరో ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా మనకి ఆఫీసులు ఉంటే ఆఫీసులకి వెళ్ళడం, తిరగడం. కట్ చేస్తే 2016లో ఫన్ బకెట్ అనేది అవకాశం వచ్చింది. 2016 ఫన్ బకెట్ అవకాశం వచ్చిన తర్వాత మాత్రం 21 వరకు చాలా బాగుండేది లైఫ్. అంటే ఇంకా లిటరలీ చెప్పాలంటే అవకాశాల కోసం తిరగడాలు ఇవేమీ ఉండేవి కావు. అంటే కృష్ణానగర్ కష్టాలు ఏం లేవా? కృష్ణానగర్ కష్టాలు అయితే ఎక్కువ ఉండేవి కావు. అంటే బికాస్ ఆఫ్ ఫన్ బకెట్. నార్మల్గానే మనకి కొంచెం బాగానే ఫేమ్లో ఉండేవాళ్ళం కాబట్టి మూవీస్ కానీ, ఈవెంట్స్ కానీ, టీవీ షోస్, మన జబర్దస్త్ అండ్ గెస్ట్లుగా పిలిచేవారు టీవీ షోస్కి. అండ్ అలాగే ఏమైనా చిన్న తెలిసిన వాళ్ళు షాప్ ఓపెనింగ్స్ ఏమైనా బాగానే ఉండేది ఒక 2021. కానీ ఎప్పుడైతే ఫన్ బకెట్ డౌన్ అయిందో మళ్ళీ కొంచెం కృష్ణానగర్ కష్టాలు అంటే మరీ డీప్ కాదు, కొంచెం మీడియం వరకు అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ. ఇంక ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా, ఎప్పుడు లైఫ్ ఒకలాగా ఉండదు. వన్స్ మనం ఒకసారి సక్సెస్ చూసామంటే మళ్ళీ డౌన్ అనేది మళ్ళీ వస్తుంది, మనకు తెలిసిందే. మొత్తం ఎంతమంది వచ్చారు ఫన్ బకెట్ నుంచి లైమ్ లైట్లోకి? లైమ్ లైట్లో కంటే ఎక్కువ, టు బి ఫ్రాంక్, ఫస్ట్ లైమ్ లైట్లోకి వెళ్ళింది అయితే మహేష్ విట్ట అని నా ఫ్రెండ్.
యాక్చువల్లీ ఫస్ట్ ఫన్ బకెట్ స్టార్ట్ చేసింది కూడా ఆ అబ్బాయితోనే. మేము మధ్యలో వెళ్ళాం, మేము 13th 15th ఎపిసోడ్కి వెళ్ళాం. ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి ఉన్నాడు. సో మనోడు ఫస్ట్ లైమ్ లైట్లోకి వెళ్ళాడు. అప్పటికి మేము ఇంకా జస్ట్ ఓన్లీ చిన్న చిన్న యూట్యూబ్ వరకు వెబ్ సిరీస్ల వరకు చేస్తే అప్పుడే మనోడు సినిమాలు కూడా చేస్తున్నాడు. సినిమాలు రేంజ్కి వెళ్ళిపోయాడు మనోడు. అప్పుడు మేము సినిమాలు కూడా చేయలే. ఆ తర్వాత ఇంకొకరు అందరూ ఇంకా మెల్లిమెల్లిగా టీం మొత్తం త్రిశూల్, రాజేష్ అన్న అండ్ భార్గవి, ఫనీ, నేను ఇంకా ఒకరు అలా మెల్లిమెల్లిగా లైమ్ లైట్లోకి వచ్చాం. భార్గవ్ కనిపించట్లేదు ఏంటి అసలు, ఏమైంది ఇష్యూ అయింది? అది భార్గవ్ స్టోరీ. అది ఫస్ట్ మనోడు ఫన్ బకెట్లో ఉన్నప్పుడు బాగా క్లోజ్ అందరితోనే. కానీ ఆ తర్వాత టిక్ టాక్ అని వచ్చింది ఒకటి. టిక్ టాక్ అని వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఈ ఏమంటారు ఈ టిక్ టాక్, ఈ రీల్స్, ఈ టైప్ ఆఫ్ అంతా ఎక్కువ బాగా ట్రెండింగ్ అయిపోయి. ఇంకా యూట్యూబ్లు ఇవన్నీ కాకుండా వీళ్ళు బాగా ఫేమస్ అయిపోతున్నారు కదా. మనోడు అలాగే వీడియోలు చేయడం కొంచెం బాగా ఫేమస్ అయ్యాడు. సొంతంగా దాంట్లోంచి వెళ్ళి సొంతంగా చేసుకున్నాడు. నార్మల్గా వీడియో మనం ఏదో ఒక జోక్ చేసి ఏదో ఒక జోక్ పెట్టుకుంటే దానికి ఒక 2 million 3 million వ్యూస్ వచ్చేవి కదా టిక్ టాక్ వల్ల. అందులోనే మీకు ప్రమోషన్లు వచ్చేవి, అందులోనే డబ్బులు. అంటే ఆ ఫన్ బకెట్ ఈ సినిమాల ద్వారా మేము ఏం సంపాదిస్తున్నాం కానీ దానికి 10 రెట్లు ఎక్కువ సంపాదించేవాడు మనోడు. ఇంకా ఆబ్వియస్లీ మనోడు ఏమనుకున్నాడు ఏంటో తెలియదు కానీ ఇంకా లేదు ఇక్కడే ఇంకా ఈ సినిమాలు ఇవంటే కొంచెం టఫ్గా ఉంది. ప్రజెంట్ ఈ టిక్ టాక్ ఏదో బాగానే మనకు వర్కౌట్ అయింది, డబ్బులు కూడా బాగానే వస్తున్నాయని చెప్పి మనోడు కంప్లీట్గా వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు. హైదరాబాద్ నుంచి వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు. ఇంకా వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత మనోడు కొంచెం ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా మాతో ఎక్కువ కాంటాక్ట్లో లేడు. మరి కొంచెం మరి యాటిట్యూడ్ హేటో మరి తెలియదు, మొత్తానికి అయితే కాంటాక్ట్లో అయితే లేడు. మేము లైట్ తీసుకున్నాం, సర్లే ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది కదా అని. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఈ న్యూస్, ఈ ఇష్యూ గురించి విన్నాం. మేము కూడా షాక్ అయ్యాం. వరుసగా వస్తున్నాయి న్యూస్లు, వరుసగా వస్తున్నాయి ఇప్పుడు న్యూస్. సినిమా ఇప్పుడు అది ఒకటి అసలు రోజు ఏం జరుగుతుందిరా బాబు అని. జానీ మాస్టర్ దగ్గర నుంచి ఇంతకు ముందు జరిగింది కదా ఇష్యూ. ఏదండి? జానీ మాస్టర్ ముందే కదా తనది. అది ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అది 3 years అయి ఉంటుందేమో.